అధిష్టానం సరికొత్త వార్తల ప్రపంచం. అధిష్టానం వాక్ స్వతంత్ర ప్రజాబలం. వెల్కమ్ టు అధిష్టానం టీవీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. పిల్లల భవిష్యత్తు బంగారంలా తయారు చేసే విధంగా నాకు విద్యాశాఖ ఇచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు. చదువుల నేల రాయలసీమకు తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పిల్లలు చదువుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలి. ఏపీ సీఎం చంద్రబాబు. హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందన. విజయసాయిరెడ్డిపై విమర్శలు చేసిన టీడీపీ నేత ఆనం. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు. మాజీ మంత్రి. పిల్లల భవిష్యత్తు బంగారంలా తయారు చేసే విధంగా నాకు విద్యాశాఖ ఇచ్చిన చంద్రబాబుకి ధన్యవాదాలు అని మంత్రి నారా లోకేష్ అన్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలో జరగని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ మనం పెట్టుకున్నామని బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో మాట్లాడారు. ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం. పిల్లలు కాదు, పిడగలను తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. కేజీ నుంచి పీజీ వరకు కరికులంని బలోపేతం చేస్తున్నాం. చదువుతో పాటు నైతిక విలువలు చాలా చాలా అవసరం. ఈరోజు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. మనం మాట్లాడుతూ గాజులు తొడుక్కున్నావా అంటారు. లేదంటే ఇంట్లో ఎవరైనా ఏడుస్తుంటే అమ్మాయిలాగా ఏడవద్దు అంటారు. అది కరెక్ట్ కాదు. అది ఎప్పుడు చెప్పినా నాకు చాలా బాధ కలుగుతుంది. సమాజంలో మార్పు రావాలంటే మన ఇంటి నుంచే ఆ మార్పు మొదలవుతుంది. అందుకే పుస్తకాల్లో కూడా మహిళల్ని గౌరవిస్తాం కానివ్వండి, ఇంటి పనులు కూడా సమానంగా ఇద్దరు చేయాలనేది పుస్తకాల్లో పెట్టబోతున్నాం. వచ్చే సంవత్సరం నుంచి అది కూడా చేస్తున్నాం. ఇంతేకాకుండా ఆడ మగ సమానం అనేది పిల్లలకి పాఠశాలల్లోనే నేర్పిస్తామని ఈ సభాముఖంగా తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు పిల్లల్లో నైతిక విలువలు చాలా చాలా అవసరం. ఇది అనేక సార్లు గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు చెప్తాం జరిగింది. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు నేను అమెరికాలో చదివా, స్టాన్ఫర్డ్లో ఎంబీఏ చేశా. చాలా మంది అడిగారు, స్టాన్ఫర్డ్లో మీరు ఎంబీఏ చేశారు, మీరు ఏం నేర్చుకున్నారని. వాళ్ళకి ఒకటే చెప్పా, పుస్తకాలన్నీ చదివాం, కేస్ స్టడీస్ చేసాం, అన్నీ నేర్చుకున్నా. అది కాకుండా నాలో మార్పు తీసుకొచ్చిన ఒక ఘటన ఉంది. మొదటిసారి నేను ఎల్లక్కడ పరీక్షలు రాయాల్సిన సమయంకి వెళ్తే ఉపాధ్యాయులు వచ్చి పేపర్లన్నీ టేబుల్ మీద పెట్టారు. క్వశ్చన్ పేపర్ టేబుల్ పైన పెట్టి మమ్మల్ని అందరినీ పక్క అంటే ఒకే కుర్చీ కాదు, ఒక కుర్చీలో కూర్చొని పక్క కుర్చీ ఖాళీ పెట్టి ఇంకొక కుర్చీలో కూర్చోండి అని చెప్పారు. కూర్చున్న తర్వాత ఆయన అందరికీ పేపర్లు ఇచ్చి ఇంకా మీరు ఎగ్జామ్ రాయండి అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. క్లాస్ నుంచి వెళ్ళిపోయారు. స్టాన్ఫర్డ్లో ఆనర్ కోడ్ అని ఉంది. నేను కాపీంగ్ చేయను, పక్కోడు కాపీ చేస్తే రిపోర్ట్ చేస్తానని. సుమారుగా ఒక 30 ఎగ్జామ్లు రాసి ఉంటా, 30 పరీక్షలు. ఎక్కడ ఒక్క టీచర్ కానీ ఇన్విజిలేటర్ లేరు. అందుకే అంటున్నా, సమాజంలో నైతిక విలువలు చాలా చాలా అవసరం. ప్రత్యేకంగా పిల్లల నుంచే ప్రారంభం అవ్వాలి. దీనికోసం గౌరవ ముఖ్యమంత్రి గారు సలహాదారులుగా చాగంటి కోటేశ్వరరావు గారిని నియమించారు. వారి డైరెక్షన్లో ప్రత్యేక పాఠాలు కూడా త్వరలో రూపొందిస్తున్నాం. దీంట్లో భాగంగా లైఫ్ స్కిల్స్, సివిక్ అవేర్నెస్, ఆటలు పాటలతో పాటు పిల్లల్ని చదివించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. ఇంకా విద్యార్థులు సామర్థ్యాన్ని పరీక్షించేదానికి, తెలుసుకునేదానికి డిజిటల్ క్లాస్ రూమ్స్, కేవలం ఏదో టీవీ పెడతాం కాదు, టెక్నాలజీతో జోడించి డిజిటల్ క్లాస్ రూమ్స్ త్వరలోనే ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇంకా మీ పిల్లలు టెక్స్ట్ బుక్లో ఏం చదువుతున్నారని కాకుండా చదివింది ఎంతవరకు వాడగలుగుతున్నారు, రోజువారీలో ఎట్లా వాడగలుగుతున్నారు, దానిపైన కూడా తల్లిదండ్రులకి మేము తెలియజేస్తాం. అన్ని పాఠశాలల్లో టేబుల్స్, లీక్ ప్రూఫ్ క్లాస్ రూమ్స్, తాగునీరు, మౌలిక వసతులు కూడా అందిస్తాం. విద్యాశాఖలో ఏ నిర్ణయం తీసుకున్నా అందరితో మేము చర్చిస్తాం.
పిల్లలు చదువుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఇక్కడుండే పేరెంట్స్ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ప్రతి క్షణం నేర్చుకుంటానే ఉంటాం. నేను అందుకే ఒక మాట చెప్తాను. అనునిత్యం నేను ఒక స్టూడెంట్ని. నేను నేర్చుకున్న విషయాలు మళ్ళీ ప్రజల కోసం అమలు చేస్తూ ఉంటాను. ఇక్కడుండే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త విషయాలు మీరు కూడా నేర్చుకుని మీకు మీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఎప్పటికప్పుడు అమలు చేయాల్సిన అవసరం ఉంది. పిల్లలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మనందరం కూడా మన సంస్కృతి ఇప్పుడే చాలా మంది మాట్లాడారు. మాతృదేవో భవ. మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది తల్లి. జన్మనిచ్చింది తల్లి. అందుకే నేను ఒక టీచర్స్ దీంట్లోకి పోతే, పేరెంట్స్ దీనికి పోతే అందరూ తల్లులైతే అందరూ వచ్చారు, కానీ తండ్రులు మాత్రం తక్కువగా వచ్చారు. అంటే అక్కడ కూడా తండ్రి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, కానీ బిడ్డలను అంటిపెట్టుకునేది జన్మనిచ్చిన తల్లి. ఆ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే లోకేష్ కూడా చెప్పాడు నా విషయంలో కూడా. నేను కూడా మిస్ అయ్యాను, కానీ ప్రజాసేవలో మా మిస్సెస్ అయితే శ్రద్ధ పెట్టి స్టాన్ఫోర్డ్ వరకు చదివించగలిగింది. ఇది ప్రతి ఒక్క కుటుంబంలో యథార్థమైన వాస్తవం. తల్లి తర్వాత మనం గుర్తుపెట్టుకున్నది పితృదేవోభవ. తండ్రి, తల్లి, తండ్రి. ఈ రెండు తర్వాత ఆచార్య దేవోభవ, టీచర్. నేను ఇప్పుడు కూడా ఎక్కడున్నా చిన్నప్పుడు నాకు చదువు చెప్పిన టీచర్ ఇప్పుడు కూడా గుర్తున్నాడు. నా జీవితంలో ఒక ప్రగాఢమైనటువంటి మార్పు తీసుకొచ్చిన టీచర్ని జీవితంలో ఎవ్వరూ మర్చిపోలేం. ఇది మనకు వారసత్వంగా వచ్చిన సంపద అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి అందరినీ కలిపి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం నా ఆలోచన ఒకటే. ఏదైనా సాధ్యం. ప్రపంచంలో టెక్నాలజీ ముందుకు పోతా ఉంది. ఇదే బాపట్లలో చదువుకున్న వ్యక్తి అమెరికాకు పోయి అమెరికాలో $1,20,000 సంవత్సరానికి ఆదాయం సంపాదిస్తున్నాడు. మనం ఇక్కడ పుట్టి ఇక్కడే ఉంటే $2,700 $2,800 సంపాదిస్తున్నాం. అంటే మనకు వాళ్లకు వ్యత్యాసం మీరు చూస్తే 40 రెట్లు పెరిగిపోయింది. మన బిడ్డే మన ఊర్లో చదివాడు, కానీ అమెరికాకి వెళ్ళాడు. అక్కడుండే అవకాశాలను అందిపుచ్చుకున్నాడు, కొత్త విషయాలు నేర్చుకున్నాడు. అమెరికా కంటే కూడా బాగా రాణించే పరిస్థితికి వచ్చాడు. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం $60,000. వాళ్ళకంటే 2 ఆదాయం పెరిగింది. అంటే పెరిగిందంటే దానికి కారణం నాలెడ్జ్నిచ్చేదే చదువు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనం అందరం కూడా ఆలోచిస్తూ ఉంటాం. ఏదో స్కూల్కి పోతున్నాడు, ఏదో వానాకాలం చదువుకుంటాడు, మనకేముందని పేరెంట్స్ అనుకుంటున్నారు. కానీ మీ పిల్లల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. ఈ పిల్లల భవిష్యత్తు ఈ టీచర్ల చేతుల్లో ఉంది. అందుకే నేను చాలా స్పష్టంగా ఒక విజన్ తయారు చేశాను. ఒకప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో 99-2000లో విజన్ 2020 తయారు చేశాను. అందరూ ఎగతాళి చేశారు. ఈరోజు హైదరాబాద్ తలసరి ఆదాయం మీరు చూస్తే దేశంలో నెంబర్ 1గా తయారైందంటే ఆ రోజు చూపించిన విజన్, ఆ రోజు వేసినటువంటి ఫౌండేషన్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈ రోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను. మళ్ళీ ఒక విజన్ తయారు చేశాను. స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047. 2047కి రాష్ట్రం ఏ విధంగా ఉండాలనో చాలా స్పష్టంగా తయారు చేశాం. అందులో మీరు చూస్తే 42,000 నుంచి చదువుల నేల రాయలసీమకు తనొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.
అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. మాధవిరెడ్డి గారికి ఎమ్మెల్యే కడప, అలాగే ప్రభుత్వ విప్ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్సీ టీచర్స్ కాన్స్టిట్యుయెన్సీ రిప్రజెంట్ చేస్తున్న వి రామచంద్రారెడ్డి గారికి, కమలాపురం ఎమ్మెల్యే శ్రీ పుట్ట చైతన్యారెడ్డి గారికి, అలాగే పొద్దుటూరు ఎమ్మెల్యే, ఈ మధ్యన మేమందరం కలిసి ఆయన పుట్టినరోజును జరుపుకున్నాం, శ్రీ వరదరాజుల రెడ్డి గారికి, ఎమ్మెల్యే పొద్దుటూరు, అలాగే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ శ్రీమతి శైలజ గారికి, అలాగే ఇక్కడున్న కార్పొరేటర్ శ్రీ కె సూర్యనారాయణ రెడ్డి గారికి, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మన వైఎస్ఆర్ కడప జిల్లాకి శ్రీ శ్రీధర్ చెరుకూరి గారికి, అలాగే కృష్ణతేజ ఐఏఎస్ గారికి, కమిషనర్ పంచాయతీరాజ్ శాఖ శ్రీమతి ఆదిత్య సింగ్ గారికి, ఐఏఎస్ జాయింట్ కలెక్టర్, అలాగే ఎస్పీ కడప జిల్లా ఎస్పీ శ్రీ విద్యాసాగర్ నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారం. వేదిక పైన ఉన్న అధ్యాపకులకి, ఉపాధ్యాయులకి, ఇక్కడికి విచ్చేసిన విద్యార్థినుల తల్లిదండ్రులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు నుంచి, నా తరపు నుంచి మీకు నా ప్రత్యేక హృదయపూర్వక నమస్కారం. ప్రత్యేకించి నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది, మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలి అనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు, కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమేల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మన అందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం అడిగిన దానికి నేను సమాధానం చెప్తా ఉన్నాను. జాతీయ ఉపాధి హామీ కిందకు వచ్చే నరేగా ఫండ్స్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేవలం పట్టణాల్లో కాదు, గ్రామాల్లోనే దీన్ని నిర్దేశించబడింది. వాటి వరకే పరిమితం చేయాలి. పట్టణాలకు వచ్చేటప్పటికి అమృత్ స్కీమ్ కింద బలమైన అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా దాన్ని పరిశీలిస్తాం. అలాగే మీరు చెప్తున్నప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు వచ్చారు ఇక్కడి నుంచి, ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి. ఎవరు ఎక్కడి నుంచి వచ్చారని కాదు, కానీ ఎంత చేసుకున్నారనేదే ముఖ్యం. ఎందుకంటే దేశాన్ని అంతా ఒకలా చూడాలి, రాష్ట్రాన్ని అంతా ఒకేలా చూడాలి. అంటే మీ దృష్టికి, మేడం దృష్టికి తీసుకొస్తుంది. ఉదాహరణకి 2014-19 సమయంలో నేను ఉద్దానం సమస్యను బయటికి తీసుకొస్తే, ఆ రోజున
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రి 61,80,00,000 రూపాయలు ఆ రోజున చేసి ఆ ఉద్యానం ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అది గత పుష్ప 2 ప్రీమియర్ వేళ హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై అల్లు అర్జున్ స్పందించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. అందరికీ నమస్కారం. మొన్న మేము పుష్ప సినిమాకి ప్రీమియర్స్కి వెళ్ళినప్పుడు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్కి వెళ్ళామండి. అక్కడ అనుకోకుండా క్రౌడ్ టర్న్అవుట్ ఎక్కువ అవటం వల్ల మేము సినిమా చూసి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం అంటే నెక్స్ట్ డే మార్నింగ్ దట్ ఆ క్రౌడ్లో ఒక ఫ్యామిలీ వచ్చారు. ఆ ఫ్యామిలీ కొంచెం దెబ్బలు తగిలినాయి. అండ్ ముఖ్యంగా ఒక లేడీ, ద మదర్ ఆఫ్ 2 చిల్డ్రన్, ఆవిడ రేవతి గారని, ఆవిడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్ఫార్చునేట్గా ఆవిడ ఆ తొక్కిస్లాట్లో దెబ్బలు తగిలి ఆవిడ చనిపోయారని తెలిసింది. ఆ తెలియగానే మేము సుకుమార్ గారు, మేమందరం మొత్తం ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప అందరం సడన్గా డిసప్పాయింట్ అయిపోయి ఒక షాక్లోకి వెళ్ళాము. ఎందుకంటే అసలు ఇట్స్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ 20 ఏళ్ళుగా ఆల్మోస్ట్ అన్ని సినిమాలకి మెయిన్ థియేటర్కి వెళ్ళి సినిమా చూసి వస్తాం అనేది ఒక తెలియని ఆనవాయితీ లాంటిది. అండ్ ఇన్నేళ్ళుగా ఎప్పుడు జరగలేదు. సడన్గా జరిగేసరికి మేమందరూ కూడా చాలా డిసప్పాయింట్ అయ్యి చాలా షాక్లోకి వెళ్ళాం. ఈ న్యూస్ తెలిసిన వెంటనే ఆన్ ద ఫస్ట్ డే మేము కానీ ఎవరం కానీ టీం కానీ ఎవరం కానీ ఈ పుష్ప సెలబ్రేషన్స్లో యాక్టివ్గా పాల్గొనలేకపోయాం. వి ఆల్ ఫీల్ వెరీ సాడ్. ఎందుకంటే మేము సినిమా తీసేదే జనాలు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేయాలని. అలాంటి థియేటర్లో ఇలా ఒక ఇన్సిడెంట్ అయ్యేసరికి వి ఆల్ అది మాటలో చెప్పలేకపోతున్నా. ఫస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే కండోలెన్సెస్ టు ద ఎంటైర్ ఫ్యామిలీ. మొత్తం రేవతి గారి ఫ్యామిలీకి కండోలెన్సెస్ ఫ్రమ్ మీ అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ పుష్ప. మేమేం చేసినా ఈ లాస్, మేమేం చేసినా ఎంత మాట్లాడినా దిస్ లాస్ కెన్ నెవర్ బీ కవర్డ్. అండ్ మా సైడ్ నుంచి వాట్ వీడ్ లైక్ టు సే ఇస్ దట్ వీ వాంట్ టు టెల్ యూ దట్ వీఆర్ ఎమోషనలీ దేర్ ఫర్ యూ. మీకు ఏం కావాల్సిన మాకు కుదిరినంత శక్తిలో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ఎలా కావాలన్నా వీ లైక్ టు టెల్ యూ దట్ వీ లైక్ టు బీ దేర్ ఫర్ యూ. అండ్ నా తరపు నుంచి I'd like to donate an amount of rupees 25 lakhs. This is just as a goodwill gesture. అంటే నేను మీ వైపు ఐఎమ్ దేర్ ఫర్ యూ, నా యాక్షన్స్లో చూడండి, నన్ను నమ్మండి, నేను మీకోసం ఉన్నాను అని ఒక జెస్చర్గా I'd like to give them 25 lakhs rupees for their future, to secure their future. And especially పిల్లలు ఉన్నారంట. So to tell them that I'll be there for them. వాళ్ళకి ఏ కైండ్ ఆఫ్ సపోర్ట్ కావాలన్నా కూడా we'll try to be there as much as possible అని ఒక గుడ్విల్ జెస్చర్గా చేస్తున్నాం. అండ్ దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, దీనికి సంబంధం లేకుండా దీనికి జరిగిన మెడికల్ ఎక్స్పెన్సెస్, మిగతా ఎక్స్పెన్సెస్ అంతా కూడా మేము వీడ్ లైక్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్ అండ్ కీప్ యూ కంఫర్టబుల్ ఎట్ దిస్ అవర్. ఎందుకంటే వీ అండర్స్టాండ్ ఇట్స్ అ వెరీ డిఫికల్ట్ time for the family to deal with, and we'd like to do all the things to support you at this hour. And నా తరపు నుంచి, మా ఎంటైర్ టీమ్ తరపు నుంచి మీ అందరికీ we'd like to say condolences to the family. అండ్ నాది ఒకటే రిక్వెస్ట్, మేమంతా సినిమా తీసేదే మీరు థియేటర్స్కి వచ్చి బాగా ఎంజాయ్ చేసి, మీ ఫ్యామిలీస్తో వచ్చి మీరు ఎంజాయ్ చేసి ఆ సెలబ్రేషన్స్తో మిమ్మల్ని పంపిద్దామని. ఇలాంటి ఇలా సడన్గా జరిగినప్పుడు మేము కూడా కొంచెం మా ఎనర్జీస్ కూడా డౌన్ అవుతాయి. సో our entire intentions is to provide good entertainment for you in your lives. Please, my kind request is that when you go to theatres, please be a little careful. మంచిగా చూడండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి, వచ్చి ప్లీజ్ కమ్ బ్యాక్ హోమ్ సేఫ్. థ్యాంక్ యూ. నేను ఇలా మాట్లాడినందుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నన్ను క్షమించాలి. విజయసాయి రెడ్డి లాంటి ఒక బ్రోకర్కి అర్థమయ్యే భాషలో చెప్పాలని ఇలా మాట్లాడుతున్నా. కులం గురించి నువ్వు మాట్లాడుతున్నావా సాయిరెడ్డి అని టీడీపీ నేత ఆనం ఫైర్ అయ్యారు. సాయిగా నీకేదన్నా ఉంటే ప్రెస్ మీట్ పెట్టింది నేను, నువ్వు నన్ను తిట్టాలి గాని చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం రా? పెట్టింది నేనైతే సరే, ఈడు మాట్లాడిన విషయాలు మాట్లాడుకుంటాం. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు నన్ను మన్నించాలి. నాకు ఈ విధంగా మాట్లాడటం ఇష్టం లేదు. కానీ నిన్న విజయసాయి రెడ్డి, పొట్టి సారాయి రెడ్డి వాడిన భాష చాలా అసహ్యంగా, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని
అతను మాట్లాడిన విధానం సరిగ్గా లేదు. కాబట్టి ఆ భాషలోనే నేను మాట్లాడదలుచుకున్నాననే విషయం మిమ్మల్ని అందరికీ గుర్తు చేస్తున్నా. నేను క్షమాపణ కూడా అడుగుతున్నా. క్యాస్ట్ బడీస్ అన్నాడు అంటే ఏంది? కులం బంధువులు. క్యాస్ట్ బడీస్ అంటే కులం బంధువులు. ఒరే, నీకన్నా కులం లేనోడివి నువ్వు ఒక రెడ్డివే కాదు, నీ ముఖ్యమంత్రి ఒక రెడ్డి కాదని అందరూ చెప్తుంటారు, నాకైతే తెలియదు. కానీ నేను అడుగుతున్నా, ఒరే మీ పులివెందలోళ్ళు కడపలో పులివెందల నీ చెంచాగాళ్లు సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, వెంకట్రెడ్డి, కరుణాకర్ రెడ్డి నీ బంధువులు. నువ్వు ఫస్ట్ నుంచి పింపుగా ఉన్నావు కాబట్టి నీ శరత్ రెడ్డి, ఎవడ్రా వీళ్ళందరా? నువ్వేమన్నా రెడ్డి కులంకి న్యాయం చేసావా మిగతా వాళ్ళకి? నువ్వు కులం గురించి మాట్లాడతావు దరిద్రుడా. నువ్వేం చేశావు రెడ్లకి? ఈ 5 సంవత్సరాల్లో రెడ్డి కులస్తుల్ని సంకనాకి ఇచ్చింది ఎవరన్నా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి అని కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఈరోజు మాలాంటి వాళ్ళం బయటకు వచ్చామంటే దానికే గుర్తుపెట్టుకోండి. ఏరా కేవీ రావు ఒక స్టూజీ, ఒక చెంచా. నువ్వేంద్రే జగన్మోహన్ రెడ్డికా? నువ్వు చెంచాగాడివి కదా, నువ్వు ఒక స్టూజీవి కదా, నువ్వు చిప్పు బ్యాచ్వి కదా. పొద్దున్న లేస్తే జగన్మోహన్ రెడ్డి బెడ్రూమ్ లో నుంచి బయటికి రాగానే చింగ చిప్ప కొట్టేది నువ్వు. చెమ్మ చెక్క చారిడేసి మొగ్గ అంటే విజయసాయి రెడ్డి. ఆ ఇళ్ల చెమ్మ చెక్క అనగానే అబ్బా మా పొట్టోడు వచ్చేసాడు ఆ కొంపలోకి అనుకుంటారు వాళ్ళు. నేను అడుగుతున్నా, మేము అడిగిందేంద్రా? వాల్యుయేషన్ అన్నావు. ఓకే, నువ్వు ఏ వాల్యుయేషన్ అన్నా తీసుకో. ప్రపంచంలో మ్యాథమెటికల్ థియరీలో, మ్యాథమెటిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, స్టాటిస్టిక్స్ లో ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయో, ఏదైనా ఏ వాల్యుయేషన్ చేసుకున్నా మేము అడిగింది ఒకటే, 2000 వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో మార్పులు తెచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూలు బాగు వరకు అన్నిటినీ అభివృద్ధి చేశారని మాజీ మంత్రి మెరుగు నాగార్జున గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. విద్యారంగంలో ఉన్నత శిఖరాలకు వెళ్లాలని, పేద విద్యార్థుల యొక్క స్థితిగతులు మెరుగుపడాలని, ఆంధ్రప్రదేశ్ ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు విద్యాపరంగా ముందుకెళ్లాలని ఎంతో కసితో గత ప్రభుత్వం పనిచేస్తే ఈరోజు మెగా మీట్ అంట, నేను దాన్ని దగా మీట్ అంట. ఎవరిని దగా చేయటానికి? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యాప్తిని, విద్యను పుంతలు తొక్కించాలని ఒక గొప్ప ఉద్దేశంతో నాడు నేడు అనే కార్యక్రమం కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, సిబిఎస్ఈ సిలబస్ కానీ, ఐబీ వైపు అడుగులు వేయటం కానీ, లేకపోతే టోఫెల్ కానీ, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ కానీ, తరగతి గదుల్లో 6వ తరగతి నుంచి ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్ ప్యానల్ సిస్టాన్ని కానీ, లేకపోతే 8వ తరగతిలో మరి ట్యాబ్ల పంపిణీ కానీ, అసలు కొత్త విధానం విద్యా కానుక మెనూలో అయితే రోజుకొక ఐటమ్, రోజుకొక టైం టేబుల్ లాగా గోరుముద్దనిచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల పిల్లల యొక్క ఆరోగ్యంతో పాటు చదువులమ్మ తల్లి ఓలలాడే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తే మీరు చెప్పుకోవటానికి ఒక్కటంటే ఒకటి. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలికి వదిలేశారు, వాటన్నిటినీ తులోదకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్
చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేసారని చెప్తానికా?